అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు లెట్స్ ఎక్స్ప్లోర్ వైజాగ్ మోస్ట్ ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ కైలాసగిరి. మీరు కనుక నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో నేనైతే చాలా రోజుల తర్వాత కైలాసగిరి వెళ్తున్నాను. అది కూడా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అవి ఇవి అన్నీ చూస్తూ నాకు వెళ్ళాలనిపించింది. నేను ఈవినింగ్ టైం వెళ్ళాను అనమాట. సో అక్కడ సన్సెట్ చూసారా, ఇట్స్ అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అలా ఘాటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడ మధ్యలో ఒక ప్లేస్ ఉందబ్బా, అబ్బా ఇట్స్ జస్ట్ ఆసమ్. అసలు ఎలా అంటే చూస్తుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ నాకేమనిపించింది తెలుసు, కొంచెం ముందుకెళ్ళినప్పటికీ ఇలా ఇక్కడ ఉండి బీచ్ని చూస్తున్నాం కదా, సడన్గా సునామీ వస్తే ఎలా అని ఒక క్వశ్చన్ అయితే నాకు రేజ్ అయ్యింది. మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా అట్లాంటి లొకేషన్స్ చూసినప్పుడు అమ్మో ఏదైనా అయితే ఎలా అని ఒక క్వశ్చన్ ఏమైనా వస్తుంది? నాకైతే ఖచ్చితంగా థాట్ వస్తుంది. పైనుంచి అలా లొకేషన్ చూస్తుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అంటే ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా, వెహికల్ లాన్స్ లేకుండా, ఏం లేకుండా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అద్దరిపోయిందబ్బా. నిజంగా చెప్తున్నా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకో మరి నాకు లాంగ్ బ్యాక్ తర్వాత వెళ్ళినందుకు ఏంటో రీజన్ తెలియదు కానీ భలే అనిపించింది. ఇంకా మేమైతే లోపలికి కంప్లీట్ పైకి వెళ్ళి పార్కింగ్ చేసేసుకుని ఎంటర్ అయిపోతున్నాం. చూసారా అక్కడ సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో, భలే అనిపించింది అబ్బా. అసలు వెళ్ళిన టైం కూడా ఆల్మోస్ట్ 5 ఆ టైం అయింది. సో అందువల్ల నేను స్పెషల్గా అదైతే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో ఇంకొచ్చేసాను, లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ మా బాబాయ్కి ఒక చిన్న క్లిప్ తీసుకుంటామంటే ఎవరో చూస్తున్నారు అంటే సిగ్గుపడిపోతున్నారు. బట్ లాస్ట్లో ఒక క్లిప్ ఉంటుంది, అది మిస్ అవ్వద్దు. ఇంకా వాళ్ళంతా అక్కడ ఆడుకుంటున్నారు. నేను మా రాగ్ని సరే పద వీడియోస్ తీసుకుందామని వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నాకు ఈ హార్స్ అయితే కనిపించింది. ఎక్కుదామా అనుకున్నాను, సర్లే ఎందుకు లేదు దానికి రిస్క్ అని ఊరుకున్నా. ఇక్కడైతే స్కోప్ లేకపోయినా మేము క్రియేట్ చేసుకుని మరీ ఆడేసుకున్నాము. ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళిపోతే పైనుంచి వ్యూ, ఇదంతా సిటీ వ్యూ అనమాట. అసలు ఎంత మంది ఉన్నారు తెలుసా అక్కడ వ్యూ కోసం. ఇంకా అలా మేమైతే కాస్త అక్కడ ముందున స్లైడ్ అవన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం కాస్త ఊరికే ఎందుకో చూసాక వెళ్ళాలనిపించింది. ప్లీజ్ డోంట్ మైండ్, పందిలా ఉంది ఏంటి వేషాలు అనుకోవద్దు. చూసాక అలా చేయాలనిపించింది ఎందుకో. ఇంకా ఇదైతే హైలైట్. మనకల్లా మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, ఏంటి రావట్లేదా అన్నట్టు. సో అక్కడికి వచ్చి ఆగిపోయింది అనమాట, కిందకైతే రావట్లేదు. ఇంకా అలా అక్కడి నుంచి అయితే మేము మూవ్ అయిపోయాము శివుడి దర్శనం కోసం. ఇంకా అక్కడ శివయ్య నుంచి అలా పక్కన నెలవంకప్ప భలే ఉంది. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. కాకపోతే ఇక్కడ ఒక్క ఫోటో తీసుకోవడానికి ఎంతసేపు వెయిటింగ్ అయిపోయింది తెలుసా. మేబీ సండే ఎఫెక్ట్ ఏమో, చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉంది ఆ రోజు. ఇంకా మేమైతే శివయ్య దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకొని మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్. వైజాగ్ వ్యూ చూసారా పైనుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా లొకేషన్ కొన్ని స్లోమో క్లిప్స్ చూసేద్దాం, వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. సరే మరి ఇంకా లాస్ట్ క్లిప్ అయితే మిస్ అవ్వద్దు, ప్లీజ్ వాచ్ ఇట్. Hi, please like and subscribe.